ఓం శాంతి. ప్రాణదానాన్ని ఇచ్చేవారు తండ్రి. వారు ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తారంటే దాని ద్వారా ప్రాణదానం లభిస్తుంది. ఈ విధంగా ప్రాణదానాన్ని ఇచ్చే తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి. సంగమ యుగంలో పిల్లలైన మీకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో అది సంపాదనకు ఆధారము. ఈ చదువు ఆధారముపై భాండాగారాలన్నీ నిండుగా అయిపోతాయి. ఈ చదువు ద్వారా 21 జన్మల కొరకు సంతోషము లభిస్తుంది. అక్కడ ప్రాప్తి చేసుకోవాలి అనే కోరిక కలిగే వస్తువేది ఉండదు. బాబా జ్ఞాన దానాన్ని ఎలా ఇస్తారంటే దాని ద్వారా ఎలా ఉన్న ఆత్మ ఎలా అయిపోతుంది. మీరు మనుషులను తీర్చిదిద్దేందుకు పురుషార్థం చేస్తారు. మనుషులు ఎప్పుడైతే తీర్చిదిద్దబడతారో అప్పుడు ప్రపంచమంతా తీర్చిదిద్దబడుతుంది. సత్యయుగము తీర్చిదిద్దబడిన కొత్త ప్రపంచము మరియు కలియుగము తీర్చిదిద్దబడని పాత ప్రపంచము. మీరెప్పుడైతే తీర్చిదిద్దబడతారో ఇక అప్పుడు నాకు మళ్ళీ తీర్చిదిద్దవలసిన అవసరం ఉండదు. మీరు అనార్యులుగా అయ్యారు, ఇప్పుడు ఆర్యులుగా అనగా దేవీ దేవతలుగా అవ్వాలి. ఆ విధంగానైతే సత్యయుగంలోనే అవుతుంది. మొదటైతే గీతా భగవంతుడు ఎవరు అన్నది అర్థం చేయించాలి. భగవంతుడైన తండ్రిని మర్చిపోయిన కారణంగా పూర్తిగా నష్టంలోకి వచ్చేస్తారు. పిల్లలైన మీకైతే తండ్రిపై ప్రేమ ఉంది. మీరు బాబాను స్మృతి చేస్తారు. నేను మీ భాండాగారాలను నింపుతాను. మీకు ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తానంటే దాని ద్వారా మీ భాండాగారం నిండిపోతుంది. జ్ఞానము సంపాదనకు ఆధారము అని మీ బుద్ధిలో ఉంది. జ్ఞానమే సర్వస్వము. ఈ చదువు ద్వారా మీరు ఎంత ఉన్నతులుగా అవుతారు. ఇది చదువు యొక్క భాండాగారం కదా. ప్రపంచమైతే ఇదే కానీ ఈ సమయంలో ప్రపంచంలో పావనమైన వారు ఎవరూ లేరు. పావన ఆత్మలు మూలవతనంలో ఉంటారు. అది బ్రహ్మ మహాతత్వం. అందరూ పావనంగా అయ్యి అక్కడకు వెళ్తారు. ఆ తర్వాత పాత్రను అభినయించేందుకు నంబర్ వారుగా వస్తారు. దేవతల కన్నా బ్రాహ్మణులైన మీరు జ్ఞాన సంపన్నులు. ఇది అద్భుతం కదా. మనం ఏ జ్ఞానాన్ని అయితే తీసుకుంటున్నామో అది మనతో పాటు వస్తుంది. ఆ తర్వాత అక్కడ జ్ఞానాన్ని మర్చిపోతారు. మున్ముందు మీరు ఎన్నో కొత్త పాయింట్లను వింటారు. అప్పుడే వాటిని తెలియజేయరు. వాటిని వీరే పాత్ర మున్ముందు ఉంది. జ్ఞానానికి సంబంధించిన పాత్ర ఎప్పుడైతే పూర్తవ్వవలసి ఉంటుందో అప్పుడు ఆ సమయంలో మేము కూడా బాబా జ్ఞానాన్ని ధారణ చేస్తాము అని బుద్ధిలో ఉంటుంది. బుద్ధిలో చాలా మంచి ధారణ ఉండాలి. స్మరణ చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి లేకపోతే తక్కువ పదవిని పొందుతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీర భావనము తొలగిపోతుంది. ఎవరు తిరిగి వెళ్ళలేరు. చివరిలో ఎప్పుడైతే నటులందరూ స్టేజ్ పైకి వస్తారో అప్పుడే తిరిగి ఇంటికి వెళ్తారు. అది హద్దులోని వినాశ నాటకం. ఇది అనంతమైన అవినాశ నాటకం. మీరు బాగా అర్థం చేయించవచ్చు. ముఖ్యమైన విషయం తండ్రిని తెలుసుకోవడం. తప్పకుండా కల్పకల్పం తండ్రి మనల్ని చదివిస్తారని అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పటి నుండి పవిత్రంగా అయ్యారు అని వారిని అడగాలి. అంత త్వరగా బాగవరు. గడియ మాయ పట్టుకుంటుంది. వీరు అపరిపక్వంగా ఉన్నారు అని గమనిస్తే అది మింగేస్తుంది. పాస్వి తానర్లుగా 8 మంది అవుతారు. ఇది చాలా పెద్ద పరీక్ష. స్వయాన్ని చూసుకోవాలి. నా ఆత్మ పవిత్రంగా అయ్యిందా? ఎప్పుడైతే యోగం ఉంటుందో అప్పుడే బ్యాటరీ నిండుతుంది. తండ్రితో యోగం ఉన్నట్లయితే సతోప్రధానంగా అవుతారు. తమో ప్రధాన ఆత్మ తిరిగి వెళ్ళలేదు. ఇది కూడా డ్రామాయే. అక్కడ దుఃఖాన్ని ఇచ్చే వస్తువేది ఉండదు. గోవులు కూడా సుందరంగా ఉంటాయి. శ్రీకృష్ణునితో పాటు ఎంత సుందరమైన గోవులను చూపిస్తారు. గొప్ప వ్యక్తుల యొక్క ఫర్నిచర్ కూడా సుందరంగా ఉంటుంది. ఈ తీర్చిదిద్దబడని పాత ప్రపంచాన్ని తీర్చిదిద్దేందుకు స్వయాన్ని తీర్చిదిద్దుకోవాలి. తమ బుద్ధిని తండ్రి స్మృతి ద్వారా రిఫైన్ చేసుకోవాలి. పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. అంతేకాని వాదోపవాదాలు కాదు. జ్ఞానాన్ని దానం చేసి సర్వుల భాండాగారాలను నిండుగా చేయాలి. స్వమానం అనే సీటుపై స్థితులై శక్తులను ఆర్డర్ అనుసారంగా నడిపించే విశాల బుద్ధి భవ. తమ విశాల బుద్ధి ద్వారా సర్వశక్తుల రూపీ సేవాదారులను సమయానికి కార్యంలో వినియోగించండి. ఏ టైటిల్స్ అయితే డైరెక్ట్గా పరమాత్మ ద్వారా లభించాయో వాటి నశాల్లో ఉండండి. స్వమానం అనే స్థితి రూపీ సీటుపై సెట్ అయి ఉన్నట్లయితే సర్వశక్తులు సేవ కొరకు సదా హాజరై ఉన్నట్లు అనుభవం అవుతుంది. ఏ కార్యంనైనా ప్రారంభించే కంటే ముందు విశేషంగా ఈ స్మృతిని చేసుకోండి. సఫలత శ్రేష్ట బ్రాహ్మణ ఆత్మనైనా నా జన్మసిద్ధ అధికారము. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.